గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చిలుక ప్రవీణ్ బ్రదర్. నేను జర్నలిస్ట్ని. సార్ సార్ ఇబ్బంది ఏం పడకండి. మీకు అనుకూలంగానే మీకు మద్దతుగానే ఫోన్ చేసినాం. సార్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మీకు అనేక మంది మద్దతు తెలుపుతున్నారు, మీరు చూస్తున్నారు కావచ్చు. సార్ 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 బ్రదర్ మీది ఎక్కడ? మాది కర్నూలు సార్. మాది కర్నూలా? అవును సార్ సార్. ఎక్కడ? వెలుగోడు సార్. మాది వెలిగొండ. వెలుగోడు సార్. వెలుగోడు. వెలుగోడు. అవును సార్. అవును సార్. మీరు ఈ తెలంగాణలోనే అమ్ముతారా ఈ కోబాన్? సార్ ఎక్కడ అమ్ముతాం సార్ మేము. అంతేనా? మామూలుగా తెలంగాణలో ఉంటారా లేకపోతే అక్కడే ఉంటారా? లేదా మేము అక్కడే ఉంటాం సార్. కర్నూలు ఉంటాం సార్ మేము. కర్నూలునే ఉంటారా? అవును సార్. మొన్న మేడారం జాతర అని వచ్చిందా మీరు? అవును సార్. అంతేనా? వచ్చిన. అవును సార్. మీ పేరేం పేరు బ్రదర్? నా పేరు వలి సార్. శిక్ష వలి సార్ నా పేరు. వలి. అవును సార్. ముస్లిమా మీరు? ముస్లిం. అందుకేనా అంత ట్రోలింగ్ జరిగింది మొన్న? అవును సార్. కేవలం ముస్లిం అనేనా? మీ మూతుల దగ్గర మైకులు పెట్టి ఎగిరిన్లు? అవును సార్. అసలు ఏం జరిగింది బ్రదర్ అక్కడ? అది మేము పాలక వ్యాపారం పోయినా సార్. మేము జాతర కోసము పోయింటే ఎక్స్పైర్ డేట్ అడుగుతున్నాడు సార్. బన్కి ఏం అడిగిన్లు? బన్కి డేట్ అడుగుతున్నాడు. ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నారా? ఓకే సార్. దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు సార్. అది ఏమో మేము 3 రోజులు 4 రోజులు వ్యాపారం సార్ మాది. చెప్పారు ఆధార్ కార్డు అంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం. ఆయన ఇంగ్లీష్ చదువు సార్ మాకి. సార్ తెచ్చుకున్నా సార్ ఆధార్ కార్డు. నువ్వేం బాధపడకు. మోడీ గారికి కూడా ఇంగ్లీష్ రాదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రాదు, అది వేరు విషయం. నేను చెప్తే లేదు సార్. వాన డైల్ 100 ఫోన్ చేసి పోలీసులకి పట్టండి అంటున్నా సార్. కొట్టండి అని పోలీసులకి ఫోన్ చేయాలంటున్నా ఆయన. డైల్ 100 ఫోన్ చేసి వీళ్ళకి అందరికి పోలీసులకి ఫోన్ చేయరి, పట్టుకుపోతారు వాళ్ళే అంటారు సార్. మేము ఏం చేయాలి సార్? మేము బీదవాళ్ళు సార్. మేము చూసింది ఈ తెలంగాణ సమాజం చూసింది, ఆంధ్రప్రదేశ్ సమాజం చూసింది, అందరు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మిమ్మల్ని చూసిండ్రు, మీకే మద్దతుగా ఉన్నారు బ్రదర్. మీరేం భయపడకండి, బాధపడకండి. ఈ భారతదేశం ఏ ఒక్కడి సొత్తు కాదు, ఇవ్వని అయ్యే జాగిరి కాదు ఇది. ఈ నేల మీద పుట్టిన అందరం భారతీయులమే. నువ్వు ముస్లిం అయినా, నేను క్రిస్టియన్ అయినా, ఇంకో అయినా హిందూ అయినా, మనమంతా భారతీయులమే. మీరు ఇంకోటి కూడా మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి, తెలంగాణకు పోతే కోబాను మీద మిమ్మల్ని బెదిరించిందని కాదు, ఈ తెలంగాణ సమాజం అంతా మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణ వాళ్ళము ఈర్ష్య దేశాలు మాకు ఉండవు. కుట్ర తెలియదు మాకు, కుతంత్రాలు తెలియదు, ఒకరిని ఇబ్బంది పెట్టాలని తెలియదు. ఎవరో హౌలగాన్లు మీ దగ్గరికి వచ్చి, మతవాదులు మీ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టిళ్ళు. తప్పకుండా మీలాంటి వాళ్లకు తెలంగాణ సమాజం అండగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని వీడియోలో చూసినాక చాలా బాధ అనిపించింది. మా తెలంగాణ వాసులు చాలా ప్రేమగాళ్ళు, మీకు అండగా ఉన్నారు. మీరు స్వయంగా తయారు చేసి అమ్ముకుంటారా బ్రదర్? ఇది స్వయంగా తయారు చేసి అమ్ముతారు. ఎంత ఉంటుంది ఒకటి మరి? ఈ కోబాన్ ఒకటి ఎంత ఉంటుంది? 10 రూపాయలు సార్. అమ్మేది మేము 10 రూపాయలు. ఒకటి 10 రూపాయలు సార్. రోజుకి ఎన్ని అమ్ముతావు మరి? వస్తుంది సార్ మాకి 2000 రూపాయలు అమ్ముతాం సార్ మేము. అంటే మేడారం జాతరకు వచ్చిందా ప్రత్యేకంగా? సార్ ఒకసారి 3000 4000 తిరుగుతుంది సార్ మాకి. అదే సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్ నాకు. 2 పిల్లలా? ఆడమగనా? 2 ఆడపిల్ల సార్. 2 ఆడపిల్లలేనా? వెరీ గుడ్. మంచిగా చదివి 2 పిల్లలను. సార్ చిన్నపిల్ల సార్ వాళ్ళు. చిన్నపిల్లలేనా? వెళ్ళిపోయినావా? మరి ఏమైంది? ఏమైనా భయపడ్డావా ఆ రోజుగా? నేను వచ్చేసా. ఆ రోజే వచ్చినా సార్. నేను ఆ రోజే వచ్చేసినావు సార్. లేకపోతే ఇంకో రోజు 2 రోజులు ఉండేటోనివేనా? అవును సార్. అంటే ఇట్లా భయపెట్టినలానే ఏమైనా ఇబ్బంది జరుగుతుందని వెళ్ళిపోయినలా? అవును సార్. మళ్ళీ ఏమైనా జరుగుతుందని రేపు వచ్చా సార్ మేము. నీకు ఫేస్బుక్ ఉన్నదా? ఉంది సార్ నాకు ఫేస్బుక్. నువ్వు ఇట్లా ఒక్కసారి ఫేస్బుక్ ఇట్లా కొట్టు, ఎవరి వాల్ పోస్టర్ మీద చూసినా నీ బొమ్మలే ఉంటున్నాయి. నిన్ను సపోర్ట్ చేస్తూ నిన్ను అక్కడ బెదిరించిన ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరో, నీకు ప్రశ్నల వర్షం కురిపించిన వాళ్ళు ఎవరో, వాళ్ళని తిట్టిపోస్తాను ఒక్కొక్కరు. ఇక దీన్ని బట్టే తెలంగాణ వాళ్ళు ఎంత ప్రేమ కళ్ళల్లో అర్థం చేసుకోండి. ఉంటారు ఆ దుర్మార్గులు, అక్కడక్కడ ఉంటారు. అసలు వాళ్ళు తెలంగాణలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. తప్పకుండా ఏం ఇబ్బంది పడకు. కాకపోతే కొంత వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అడిగిన కదా, నేను ప్రజలకు పెట్టేది కాబట్టి ఎప్పటికప్పుడు కొంత శుభ్రత ఉండేటట్టు చూసుకో. నువ్వు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్. నువ్వు కోబన్ను వ్యక్తి అంటారు నిన్ను, అంతే. ఓకేనా? నీకు ధైర్యం కోసమే ఫోన్ చేసినాం. ఓకేనా బ్రదర్? రైట్ బ్రదర్, రైట్ బ్రదర్.
ఇది కోవబాన్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటారా ఎవడన్నా? ఇక మార్వాడి షాపుని పోయి ఆ బూందీ లడ్డు మీద ఎక్స్పైరీ డేట్ ఉన్నదా లేదా అడుగురు. లేకపోతే గప్చుప్పుల కాడికి పోయి ఎక్స్పైరీ డేట్ ఏది అని అడుగురు. లేకపోతే పావు బజ్జీ దగ్గరికి పోయి ఎక్స్పైరీ డేట్ ఏది అని అడుగురు. గుజరాత్ వాళ్ళది అంత తీయగా అనిపిస్తుంది ఏమన్నా మూత్రం మీకు ఇటువంటి వాళ్ళకు? మన తెలుగువాడు మన కర్నూలోడు ఏదో పొటకూటి కోసం ఆ కోవబానులు అమ్ముకుందామని 1 కోటి మంది భక్తులు వస్తారు. అక్కడ ఏమన్నా 4 కోవబానులు అమ్ముకుంటే ఆ పిల్లల్ని ఇద్దరు చదువుకోవచ్చు అని వస్తే గాయనను బెదిరించి గాయన మీద దౌర్జన్యం, ఆయన దగ్గర మైకు పెట్టి ఆయనను బెదిరింపులకు పాల్పడితే పాపం 3-4 రోజులు జాతరలో అమ్ముకోవాల్సిన వాడు అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. ఏ మహామొగోళ్ళు అయిపోతారు వీళ్ళు అసంటప్పుడు చిన్న చిన్న వ్యాపారాల మీద. పోయి ఇక తాజ్ డెక్కన్ దగ్గర పెట్టుకో మైకు చూద్దాం, పార్కాహయ తోటల దగ్గర పెట్టుకో, లోపలికి పోయి ఏం వండుతానవని వాళ్ళు ఈడిచి తన్నుతారు కదా, పోలేరు. ఇటువంటి వాళ్ళు చిన్న బతుకులు కాబట్టి వీళ్ళ మీద మనం దౌర్జన్యం చేస్తే ఫేస్బుక్లో ట్విట్టర్లో పెడితే వ్యూస్ చూసి మురిసిపోవచ్చు. ఇక కోవబన్ను లాంటి వ్యక్తుల మీద గింత అరాచకం చేసి వాళ్ళని భయపెట్టిస్తే ముస్లిం వ్యక్తి కాబట్టే ఆయన మీద ఆ దాడి. కేవలం ముస్లిం అయితే చాలు, వాడు మంచోడా షెడ్డోడా మనకు అవసరం లేదు. ముస్లిమా దేశ వ్యతిరేకి, ముస్లిమా మన హిందువులకు వ్యతిరేకి, ఆ ఆలోచనలు మానుకోండి. ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా పార్సీ అయినా హిందువు అయినా మనమందరం భారతీయులమే. ఇది ఎవడి అయ్యే జాగీర్ కాదు భారతదేశం, ఇది మనది, మన అనగారిన ప్రజలది. ఇంకా ఎవడైతే ఆ సిద్ధాంతాన్ని బోధిస్తాడో వాడే యూరప్ దేశాల నుండి వచ్చినాడు వాడు.